వెల్కమ్ టు బ్లూమింగ్ విత్ బ్యూటీ. ఈరోజు నా దగ్గర ఉన్నటువంటి ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్లో ఒక శారీని మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. ఇది నేను లాంగ్ బ్యాక్ తీసుకున్నటువంటి ఫ్యాన్సీ శారీ అనమాట. క్లాత్ వచ్చేటప్పటికి ఇది ఒక సిల్క్ అనమాట, ప్యూర్ సిల్క్ టైప్ శారీ. దీని మీద అంతా కూడా మనకి ఇలా మగ్గం లా చేసినటువంటి జరీలా ఉండేటువంటి గోల్డ్ థ్రెడ్తో వచ్చిన లేస్లా వచ్చింది. ఇదంతా బ్యాక్ సైడ్ కూడా ఇలా అనమాట లేస్ని అటాచ్ చేశారు. చేసి సేమ్ మనకి ఏదైతే గోల్డ్ జరీ థ్రెడ్తో వర్క్ వచ్చిందో అదే గోల్డ్ జరీతో ఇలా శారీ అంతా బంచెస్ వస్తాయి అన్నమాట. అక్కడక్కడ స్టోన్స్తో జస్ట్ గమ్తో స్టిక్ చేశారు. ఇది వచ్చేటప్పటికి పళ్ళు పాటు. ఇదంతా పళ్ళు పాటు అనమాట. ఫ్రంట్ అండ్ పళ్ళు అదంతా కూడా కొంచెం హెవీగానే వచ్చింది. నియర్గా బంచెస్ ఇచ్చారనమాట. ఈ కింద మనకి ప్లీట్స్ దగ్గర వచ్చేటప్పటికి ఓన్లీ కింద మాత్రమే, నీస్ దగ్గర మాత్రమే ఈ బంచెస్ వచ్చాయి. స్టార్టింగ్ నుంచి వచ్చింది బంచెస్ అనేవి. ఇదన్నమాట శారీ అయితే కనుక మంచి షైనీగా కూడా ఉంది, చాలా స్మూత్గా ఉంది. ఓన్లీ లేస్ వల్లే శారీకి కొంచెం హెవీగా వెయిట్ అనేది వచ్చింది. మనకి బంచెస్ అనేవి బ్యాక్ సైడ్ అయితే జరీ గోల్డ్ థ్రెడ్ అనమాట. నాకు తెలిసి ఇది మగ్గం వర్క్లో యూజ్ చేసే గోల్డ్ జరీ థ్రెడ్ అనమాట. ఇలా బ్యాక్ సైడ్ ఇలా ఉంది, ఫ్రంట్ అంతా ఇలా ఫిల్లింగ్ అనమాట. నాకు తెలిసి నేను అనుకుంటా ఇదంతా మెషిన్తో ఫిల్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. శారీ అయితే ఇలా చాలా హెవీగానే ఉంది. ఇది లేస్ వల్ల వెయిట్గా అనిపిస్తుంది కొంచెం, అది కూడా బాగా హెవీ కాదు. ఇంకా బ్లౌజ్ అయితే రన్నింగ్గానే ఇచ్చారు. నేను దీనికి ఓన్గా ఇలా డిజైన్ చేస్తున్నాను బ్లౌజ్ని. మనకి శారీలో వచ్చినటువంటి బంచెస్లో ఉన్నటువంటి ఫ్లవర్స్ డిజైన్ని ఇలా ఫ్రీ హ్యాండ్తో డ్రా చేశాను అనమాట. డ్రా చేసి ఇదంతా ఫిల్లింగ్ వచ్చింది. ఇది ఏంటంటే శారీకి మనకి ఎక్కడైనా పట్టేస్తుందేమో అని చెప్పేసి నేనేం చేశాను అంటే ఈ థ్రెడ్ అనేది బయటకు రాకుండా ఇంకా బాల్ చైన్ ఉంటుంది కదా, దాంతో పైన ఫినిషింగ్ ఇచ్చినట్టుగా క్లోజ్ చేశాను. దానివల్ల మనకి ఈ థ్రెడ్ అనేది మన బ్యాంగిల్స్, స్టోన్స్ బ్యాంగిల్స్ అని చెప్పి యాక్చువల్లీ ఈ శారీలో వచ్చినటువంటి జరీ కానీ ఏదైనా సరే పట్టేసి పీసులు రాకుండా ఉంటుంది కాబట్టి అలా ట్రై చేశాను. బాగానే ఉంది. నెక్ అయితే ఇలా వచ్చింది. నార్మల్గా మగ్గం వర్క్స్కి వచ్చినట్టుగా శారీలో ఏవైతే స్టోన్స్ స్టిక్ చేశారో అలాంటి స్టోన్స్ నా దగ్గర ఉన్నాయి. దాంతో నేను కూడా వాటిని స్టిక్ చేసి ఇలా గోల్డ్ జరీ థ్రెడ్తో రన్నింగ్ స్టిచ్ ఇచ్చాను అనమాట. ఎలా ఉందనేది నాతో షేర్ చేసుకోండి. ఈ మిడ్లో కూడా నేను ఆ స్టోన్స్నే స్టిక్ చేశాను, ఎందుకంటే శారీకి మ్యాచ్ అవుతుంది కాబట్టి. ఆల్రెడీ హ్యాండ్స్కి ఇలా ఇచ్చారు, ఆల్రెడీ హెవీగా ఉంది కాబట్టి హెవీగా ఉన్నప్పుడు ఇంకా మనం ఇక్కడ ఉన్న కొంచెం హ్యాండ్స్లో కూడా ఇవ్వడం వేస్ట్, దానివల్ల మరీ ఇంత కంజెస్టెడ్గా ఉంటుందని చెప్పి నేను అక్కడే అయితే ఏమి ఇవ్వలేదు. వర్క్ అనేది ఫ్రంట్ సైడ్కి వచ్చేటప్పటికి ఇలా సింపుల్గా ఇచ్చాను, ఎందుకంటే ఫ్రంట్ అంతా మనకి శారీ కవర్ అయిపోతుంది, హెవీగా ఉంది కాబట్టి ఇక్కడ అంత
పాసిబుల్ లైట్గా ఉంటే బెటర్ అనిపించింది. సో ఓన్లీ నెక్ మాత్రం ఇలా ఇచ్చాను. బ్యాక్ సైడ్ అయితే స్క్వేర్ నెక్ పెట్టాను. ఫ్రంట్ సైడ్ నార్మల్ రౌండ్ టైప్ యూ టైప్ నెక్ అనమాట. ఎవరికన్నా ఈ డిజైన్ యూజ్ అవుతుందేమో, మీకు కూడా ఒక ఐడియా వస్తుందని చూపిస్తున్నాను. మళ్ళీ ఒకసారి శారీలో వచ్చిన దాన్ని బట్టి చాలా ఈజీ. బేసిక్ రన్నింగ్ స్టిచ్ చేస్తే ఇదంతా ఎక్కువ యూజ్ చేసింది రన్నింగ్ స్టిచ్ అనమాట. కాకపోతే కొంచెం ఫాస్ట్గా చేయటం వచ్చినకైతే తొందరగా అయిపోతుంది, లేకపోతే కొంచెం టైం పడుతుంది. ఇది రన్నింగ్ స్టిచ్ వస్తుంది కదా, అది ఇది ఒక్కటి మాత్రం ఫిల్లింగ్ అనమాట. ఇది కూడా కొంచెం ప్రాక్టీస్ ఉంటే బాగానే చేసేయచ్చు. ఎలా ఉందనేది నాతో కామెంట్ చేయండి, షేర్ చేసుకోండి నాతో. నెక్స్ట్ వీడియోలో ఇంకొక శారీని ఎలా డిజైన్ చేసుకున్నానో బ్లౌజ్ అనేది చూపిస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.